హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ అశ్విన్. సో అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా ఈ వ్లాగ్ ఏంటిదో. యాక్చువల్లీ క్యారెట్ రసం చేయాలనుకుంటున్నా. జనరల్గా మా ఇంట్లో అయితే కుకింగ్ ఎక్కువ మా అత్తయ్య గారే చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ స్పెషల్స్ రెసిపీస్, ఏమైనా వెరైటీస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేనే చేస్తాను అనమాట. సో చాలా రోజులైంది క్యారెట్ రసం ఇప్పటిదాకైతే ఎప్పుడు చేయలేదు. రసాల్లో చాలా టైప్స్ చేశాను కానీ బట్ క్యారెట్ రసం ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. అందుకని మీకు కూడా చూపిద్దాము అని అనుకుంటున్నా. అండ్ ఇది నా రెగ్యులర్ వ్లాగింగ్ స్టైల్కి కొంచెం అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు బర్త్డేస్, పార్టీస్ ఆర్ రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివే చూపించాను. బట్ ఎ డే ఇన్ మై లైఫ్ కానీ ఆర్ ఇలాంటి రెగ్యులర్ వ్లాగ్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. ఈవెన్ ఫర్ మీ ఇట్ ఈస్ లిటిల్ నర్వస్, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ అహెడ్ అండ్ ట్రయింగ్ దిస్. మీకు కూడా నచ్చితే కనుక ఇలాంటి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే కమ్ మనం ఇంకా రసం చేసేయడం స్టార్ట్ చేసాం. క్యారెట్ రసం పెద్ద హార్డ్ ఏం కాదు, చాలా సింపుల్ బట్ యట్ చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ టైం చేయడం, మరి నాకెట్లా టేస్ట్ గురించి తెలుసా అనుకుంటున్నారా? ఈ రెసిపీ నేను ఆల్రెడీ తిన్నదే, మా అక్క చేసింది అనమాట బెంగళూరు వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి అనుకున్నాను ఖచ్చితంగా తినాలి, చేయించుకోవాలి అని. ఫైనల్లీ నేనే చేస్తున్నా. దీనికి మెయిన్ ఎక్కువ పెద్ద ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ 2 క్యారెట్స్, 2 టమాటోస్ అండ్ కొంచెం కందిపప్పు. తర్వాత ఈ క్యారెట్స్, టమాటో, కందిపప్పు మూడింటిని మనం వాటర్లో కొంచెం బాయిల్ చేయాలన్నమాట. అది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం చల్లారినాక మిక్సీలో వేసేస్తాం. అసలైతే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాము అంటే మాట్లాడుతూ వీడియో చేయాలి అని అనుకున్నా. బట్ మా పక్కన మా తన్వి గడు ఫుల్ గొడవ చేస్తున్నాడు అనమాట. నా 2 మైకులు లాగేసుకొని, ఒక మైక్ నా దగ్గర ఉందన్న విషయం ఫస్ట్ దానికి ఒక మైక్ ఇచ్చాను. ఆ మైక్ తీసుకొని కొద్దిసేపు వాటర్లో పడేసి, వెనకాతలు కనిపిస్తుంది కదా ఎలా తిరుగుతుందో చూడండి. వెనకాతల సందులో చిన్న పిల్లి ఉంటుంది అనమాట. ఆ పిల్లితో ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత నా దగ్గర ఇంకో మైక్ చూసి ఆ మైక్ కూడా ఇచ్చేయమని చెప్పి బాగా ఏడుస్తుంది. అందుకని ఇంకా తన్వి ఉంటే కాస్త, అంటే తన్వి పక్కన ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, లేకపోతే వీడియో చేస్తున్నప్పుడు మాట్లాడుతూ వీడియో చేయడం చాలా కష్టం. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీడియో తీస్తున్న వెంకీ కూడా ఫుల్ కామెంట్స్ చేస్తున్నాడు అనమాట. నేను వీడియోకి వాయిస్ చెప్తూ ఉంటే అవును క్యారెట్ ఇట్లా కట్ చేయాలి, టమాటో అట్లా కట్ చేయాలి అని. రసం మనకి కుక్ అయ్యే లోపు మనం కాస్త బ్రేక్ తీసుకుందాం. ఈ లోపు నా కూతురు అలాగా నా మైక్ ని పై నుంచి కిందకి వేసేసింది. సో ఐ వాజ్ 1 నిమిషం టెన్స్ ఫీల్ అయ్యాను. నాకు తెలిసి వెరీ షార్ట్ స్పాన్ లోనే నేను కొత్త మైక్ కొనుక్కోవాల్సి వస్తుందని నాకు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే తన్వి రోజుకి ఒకసారి ఆర్ నాట్ యాక్చువల్లీ నేను ఎప్పుడెప్పుడైతే మైక్ ఓపెన్ చేస్తానో అప్పుడప్పుడు తన్వి ఖచ్చితంగా ఇలా అరుస్తూ ఉంటుంది, నా మైక్ పడేస్తూ ఉంటుంది. సో నేను మైక్ లో మాట్లాడినా తను నార్మల్ గా మాట్లాడినా రెండు ఒకటి. ఒక కిట్ క్యాట్ బ్రేక్ తీసుకుందాం, అప్పుడు దాకా వెయిట్ చేయండి. వెంకీ కిట్ క్యాట్ ని రసంలో వేయడానికి కానీ ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. నేను కూడా షాక్ అయ్యా, కాదు తినడానికి చాలా కష్టపడిపోతున్నాం కదా బ్రేక్ తీసుకుందామని. బాయిలింగ్ అయిపోయింది, దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవడమే. మా తన్వి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? కనిపిస్తుందా తన్వి? తన్విలో గొడవ చేయకు, షీ వాంట్స్ కిట్ క్యాట్ అంట. బట్ జనరల్లీ మేము చాక్లెట్స్ ఇవ్వము తన్వికి, అంటే 1 బైట్ ఇచ్చాము ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది కొంచెం చూసారా ఇంకా పొగలు వస్తున్నాయి. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసేసుకుంటాం చాలు. వేడిగా ఉన్నప్పుడు కనుక మనం మిక్సీ వేస్తే ఖచ్చితంగా అలా బయటకు తులుతుంది. అది మన తప్పు అయినా కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ మిక్సీనే తిడతాను. మిక్సీ ఇంతే ఓల్డ్ అయిపోయింది అందుకే. నేను చింతపండు, సో పప్పు, ఇది మన టమాటో అండ్ క్యారెట్ పేస్ట్, యాక్చువల్గా క్యారెట్ అండ్ టమాటోతో పాటు పప్పు కూడా ఉడకపెట్టాలి. బట్ మేము సెపరేట్గా ఉడకపెట్టామని పేస్ట్ అయిపోయిన తర్వాత ముద్దపప్పుని అండ్ మన క్యారెట్ అండ్ టమాటో ప్యూరీని మిక్స్ చేసి, తర్వాత బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సాల్ట్, తర్వాత సాంబార్ పౌడర్, కారం, పసుపు అన్నీ వేసేస్తున్నాయి ఇప్పుడైతే నేను. యాక్చువల్లీ రసంలోకి చింతపండు నానబెట్టడం మర్చిపోతే మళ్ళీ అప్పటికప్పుడు
క్విక్‌గా నానబెట్టేసి హాట్ వాటర్‌లో అయితే తొందరగా నానిద్దని మళ్ళీ సెపరేట్‌గా హాట్ వాటర్ పెట్టి నానబెట్టాననమాట. మేము ఎప్పటికప్పుడు సాంబార్ పౌడర్ ఇన్‌స్టెంట్‌గా చేసుకుంటాం. ఇన్‌స్టెంట్‌గా అయితే ఆ ఫ్రెష్ అరోమా వస్తది కదా! ఆ స్మెల్ కోసం అనమాట. చూడడానికి మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. మరి తింటే ఎలా ఉంటదా అని అనుకున్నాను. ఫస్ట్ టైం తినంగానే హానెస్ట్ రివ్యూ చెప్పనా చాలా దారుణంగా అనిపించింది. ఎందుకంటే అస్సలు ఉప్పేయలేదనమాట. చాలా కొంచెం ఉప్పేసా. అందుకే నేను మళ్ళీ కొంచెం ఉప్పేసి ఆల్టరేషన్ చేసిన తర్వాత అండ్ తాలింపు పెట్టిన తర్వాత మాత్రం చాలా చాలా బాగుంది. బట్ నేను మా అక్క చేసినట్టు ఐ మీన్ క్యారెట్ రసంలా వచ్చిద్దని అనుకున్నా. బట్ అది క్యారెట్ రసంలా అయితే రాలేదు. వెనకాతల పిల్లి చూసారా, ఆ పిల్లితోనే మా తన్విగడు బాగా ఆడుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ పిల్లి కూడా ఆడుతుంది అనమాట. క్యా ఓకే, మళ్ళీ మనం మన టాపిక్లోకి వచ్చేద్దాం. క్యారెట్ రసంలాగా రాలేదు కానీ పప్పు కాస్త ఎక్కువైపోయింది. అందుకనే కొంచెం సాంబార్లా అనిపించింది. ఓవరాల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత వెంకీకి అయితే ప్లేటింగ్ చేసి, వెంకీ నువ్వు తిను, అది కూడా వీడియో తీస్తానని అంటే కొంచెం షై ఫీల్ అయ్యాడు. ప్లేటింగ్ అయితే చేసి ఇచ్చాను, తనే తిన్నాడు కానీ తను నన్ను వీడియో తీనివ్వలేదు. ఫైనల్గా మన రసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా ఉంది కదా. టేస్ట్ చేస్తే ఎలా ఉంది అనుకున్నారు? నిజంగా చాలా బాగుంది. ఆల్రెడీ ఫస్ట్ టైం టేస్ట్ చూసినప్పుడు బాగాలేదని చెప్పా కదా, సెకండ్ టైం ఉప్పేసి అండ్ పోపేసిన తర్వాత ఇట్స్ రియల్లీ టర్న్డ్ అవుట్ వెల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రసంలో కంటే ఎక్కువ సాంబార్లా అనిపించింది. అలానే నాట్ కంప్లీట్లీ సాంబార్, నాట్ కంప్లీట్లీ రసం. ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నట్టే అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. వేడి వేడి అన్నంలో దానికి మళ్ళీ మేము పొటాటో ఫ్రై అండ్ బ్రింజాల్ కర్రీ చేసుకున్నాము. ఆల్రెడీ ఆ రెండు కర్రీస్ అయిపోయినాయి. ఓన్లీ రసమే చూపిస్తున్నాను అనమాట. ఎంత బాగుందో. అండ్ నా వీకెండ్ సూపర్ సాంబార్, క్యారెట్ సాంబార్ రెడీ అయిపోయింది. వెంకీకి చూపించా, టేస్ట్ చేసి చెప్పమని. చాలా బాగుందని చెప్పాడు. అండ్ ఈవినింగ్ ఇంకా మళ్ళీ ఇంట్లో ఏం తింటాంలే అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాం. ట్రైన్ రెస్టారెంట్కి. ఇది మేము 5th టైం వెళ్ళడం. నాకు ఇక్కడ బిర్యానీ చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని చాలా రోజుల తర్వాత ఈ మధ్యన రైస్ కాస్త తగ్గించాను, బిర్యానీస్ అండ్ రైస్ డైట్లో ఉండేసరికి. సో ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం, చాలా బాగుంటుంది కదా బిర్యానీ అని వెళ్ళామన్నమాట. చాలా డిసప్పాయింట్మెంట్తో వచ్చాము. ఎందుకు అని అంటే ఫస్ట్ సర్వీస్ బాగాలేదు. అంటే మేబీ కొంచెం ఓల్డ్ అయిపోయిందో ఏమో నాకు తెలియదు కానీ నెక్స్ట్ ఫుడ్ 2 స్టార్టర్స్ అండ్ బిర్యానీ ఒక్కడు కూడా నచ్చలేదన్నమాట. మేము వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. కొంచెం బాగుంటే అట్లీస్ట్ బిర్యానీ బాగున్నా హ్యాపీ అనిపించేది. కానీ ఆ ట్రైన్తో 2 ఫోటోలు దిగాను, ఆ వీడియో తీసుకున్నాను కాబట్టి కొంచెం గొప్ప సాటిస్ఫై. రెస్టారెంట్కి మేమిద్దరమే కనిపిస్తున్నాం, మా తన్విగడు ఏడా అని అనుకుంటున్నారా? మా పైన అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుంది. సరే, తను అక్కడ ఎంజాయ్ చేస్తుంది కదా, మేము ఇంకా ఊరికే బయటకు వెళ్ళాలి అని అనుకున్నాం. అలాగే ఇంకా డిన్నర్ కూడా చేసి వచ్చేద్దాం, ఎర్లీ డిన్నర్ అని చెప్పి డిన్నర్ కోసం చెప్పా కదా ఈ ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాం. నేనైతే చిల్లీ పన్నీర్, వెంకీ వచ్చేసరికి డ్రాగన్ చికెన్ అనుకుంటా. ఆ చికెన్లో అయితే ఫుల్ స్పైస్ ఉందంట. పన్నీర్ కూడా ఐఎమ్ నాట్ మచ్ హ్యాపీ. బట్ మా ట్రైన్కి యాక్సిడెంట్ కూడా అయింది చూసారా, అది అలా పడిపోయింది. లక్కీగా ఫుడ్ అయితే ఏం పడిపోలేదు, టేబుల్ స్పాయిల్ అవ్వలేదు. కానీ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.